మోదీ గారు ఏం జరిగినా సరే లండన్లో ఉన్న వాగ్దేవి విగ్రహాన్ని ఖచ్చితంగా ఇండియాకి రప్పించండి. సరే న్యాయమూర్తి గారు. లండన్లోని బ్రిటిష్ మ్యూజియం ప్రపంచవ్యాప్తంగా దోచుకోబడిన ఎన్నో దేశాల సాంస్కృతిక సంపదకు అది ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అండి. అక్కడి ఒక గ్లాస్ బాక్స్లో గత 140 ఏళ్లుగా మన దేశానికి చెందిన ఒక సజీవ చారిత్రక సాక్ష్యం బందీగా ఉంది. అదే జ్ఞానానికి అధిదేవత అయిన వాగ్దేవి, అంటే సాక్షాత్తు సరస్వతీదేవి విగ్రహం. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు కాలం మారింది. భారతదేశ అత్యున్నత న్యాయస్థానాల ఆదేశాల ప్రకారం మధ్యప్రదేశ్లోని వివాదాస్పద భోజశాల కాంప్లెక్స్ కేవలం ఒక కట్టడం మాత్రమే కాదు, అది సాక్షాత్తు సరస్వతీదేవి ఆలయమేనని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికల ఆధారంగా కోర్టు స్పష్టం చేసిందండి. అంతేకాదు, లండన్ మ్యూజియంలో ఉన్న ఆ అసలైన వాగ్దేవి విగ్రహాన్ని భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి తక్షణమే దౌత్యపరమైన చర్యలు ప్రారంభించాలని భారత ప్రభుత్వానికి కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. అసలు 1000 ఏళ్ల క్రితం ఈ విగ్రహాన్ని ఎవరు చెక్కించారు? ఒక బ్రిటిష్ అధికారి మన దేశం నుంచి దీన్ని లండన్కు ఎలా దొంగిలించాడు? కోహినూర్ వజ్రం లాగే బ్రిటన్ దీన్ని కూడా దాచేస్తుందా? ఈ రోజుటి మన వీడియోలో ఈ గ్రేట్ హిస్టారికల్ అండ్ లీగల్ థ్రిల్లర్ను డీప్గా అనలైజ్ చేద్దామండి. కథలోకి వెళ్తే మనం క్రీస్తు శకం 1034 నాటి మాల్వా సామ్రాజ్యానికి వెళ్ళాలి. ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు పరమ పరాక్రమశాలి పండితుడు అయిన రాజా భోజుడు. ఆయన కేవలం యుద్ధాలు చేయడం మాత్రమే కాదండి, కళలు, సాహిత్యం, విజ్ఞానానికి భారీ పీఠం వేశారు. మధ్యప్రదేశ్లోని ధార్ నగరాన్ని రాజధానిగా చేసుకుని ఆయన ఒక అద్భుతమైన కేంద్రాన్ని నిర్మించారు. అదే భోజశాల. ఇది కేవలం ఒక గుడి మాత్రమే కాదు, అప్పట్లోనే దేశ విదేశాల నుంచి వచ్చే వేల మంది విద్యార్థులకు ఇదొక గొప్ప విశ్వవిద్యాలయం. సరస్వతి మందిరంలో ప్రతిష్ఠించడానికి రాజా భోజుడు నాడు శిల్పులతో ఒక అద్భుతమైన తెల్లటి స్ఫటిక శిలతో వాగ్దేవి విగ్రహాన్ని చెక్కించారు. ఆ విగ్రహం కింద ప్రాచీన సంస్కృత లిపిలో శాసనాలు కూడా చెక్కబడ్డాయి. శతాబ్దాల పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు భోజశాల ఒక జ్ఞాన కేంద్రంగా ఉండేదండి. కానీ 13వ శతాబ్దం నాటికి భారతదేశంపై ముస్లిం దండయాత్రలు మొదలయ్యాయి. అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆ తర్వాత వచ్చిన సుల్తానుల దాడులలో ఈ భోజశాల విశ్వవిద్యాలయం ధ్వంసమైపోయింది. ఈ ప్రాంగణాన్ని ఒక మసీదుగా మార్చడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆ గందరగోళంలో ఆ అద్భుతమైన సరస్వతీదేవి విగ్రహం భూగర్భంలో కలిసిపోయింది. శతాబ్దాలు గడిచాయి. 1875వ సంవత్సరం భారతదేశం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ క్రౌన్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆ సమయంలో ధార్ ప్రాంతానికి పొలిటికల్ ఏజెంట్గా పనిచేస్తున్న మేజర్ విలియం కిన్కైడ్ అనే ఒక బ్రిటిష్ అధికారి కన్ను ఈ ప్రాంతం పైన పడిందండి. భోజశాల శిథిలాల తవ్వకాలలో అతనికి ఆ 1000 ఏళ్ల నాటి అపురూపమైన వాగ్దేవి విగ్రహం లభించింది. అక్కడే బ్రిటిషర్ల అసలైన బుద్ధి బయటపడింది. ఆ విగ్రహం యొక్క చారిత్రక, ఆధ్యాత్మిక విలువను గుర్తించిన కిన్కైడ్ దాన్ని రహస్యంగా తన సొంత సొత్తుగా మార్చేసుకున్నాడు. 1902లో అతడు భారతదేశాన్ని వదిలి వెళ్తూ ఆ విగ్రహాన్ని తనతో పాటు లండన్కు పట్టుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్నేళ్లకు దాన్ని లండన్లోని ప్రసిద్ధ బ్రిటిష్ మ్యూజియంకు అమ్మివేయడం లేదా విరాళంగా ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మన సరస్వతీదేవి పరాయి గడ్డపై ఒక ప్రదర్శన వస్తువుగా మిగిలిపోయిందండి. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా భోజశాల కాంప్లెక్స్ వివాదాస్పదంగానే ఉంది. హిందువులు దీన్ని సరస్వతి ఆలయంగా పూజిస్తే ముస్లింలు శుక్రవారం నాడు నమాజ్ చేసుకునేవారు. కానీ ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం కనుక్కోవడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఏఎస్ఐ అత్యాధునిక సాంకేతికతతో జీపీఆర్ సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో ఏం తేలిందో తెలుసా? ఆ కట్టడం కింద ఉన్న స్తంభాలు, శిల్పాలు, గోడలపై ఉన్న చెక్కడాలు అన్నీ 10వ శతాబ్దపు హిందూ దేవాలయ నిర్మాణ శైలికి చెందినవేనని, అక్కడ ముస్లిం రాజుల కంటే ముందే ఒక భవ్యమైన సరస్వతి మందిరం ఉండేదని శాస్త్రీయంగా నిరూపితమైందండి. ఈ నివేదిక ఆధారంగానే కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భోజశాల ప్రాంగణం హిందూ దేవాలయమేనని ప్రకటిస్తూ లండన్ మ్యూజియంలో ఉన్న వాగ్దేవి విగ్రహాన్ని వెనక్కి తీసుకురావడానికి యునెస్కో మరియు అంతర్జాతీయ చట్టాల ద్వారా బ్రిటన్ ప్రభుత్వంపై దౌత్యపరమైన ఒత్తిడి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇచ్చింది. ఫ్రెండ్స్, గత కొన్నేళ్లుగా మన భారతదేశ విదేశాంగ నీతి ఎలా ఉందో గమనిస్తే, ఒకప్పుడు మన దేశం నుంచి దొంగలించబడిన కళాఖండాలను విదేశాలు ఇవ్వమంటే అస్సలు పట్టించుకునేవి కావు. కానీ ఇప్పుడు కాశీకి చెందిన అన్నపూర్ణాదేవి విగ్రహం, తమిళనాడుకు చెందిన చోళుల రాగి శాసనాలు, నటరాజ విగ్రహాలు, ఇలా దాదాపు 300కు పైగా అపురూపమైన చారిత్రక వస్తువులను భారత్ ప్రపంచ దేశాల నుంచి విజయవంతంగా వెనక్కి రప్పించింది. ఇప్పుడు అదే దౌత్య శక్తిని వాగ్దేవి విగ్రహం విషయంలో కూడా ఉపయోగించబోతున్నాం. ఒకవేళ లండన్ నుంచి ఈ విగ్రహం కనుక తిరిగి వస్తే అది కేవలం మధ్యప్రదేశ్ విజయమే కాదు, భారతదేశం తన కోల్పోయిన వైభవాన్ని, సాంస్కృతిక సార్వభౌమత్వాన్ని తిరిగి సాధించుకున్నట్టు అవుతుంది.
లండన్ మ్యూజియం తలుపులు బద్దలు కొట్టైనా మన సరస్వతీ దేవిని మన గడ్డపైకి తెచ్చుకునే రోజు ఎంతో దూరంలో లేదు. బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న మన వాగ్దేవి విగ్రహాన్ని వెనక్కి తీసుకురావడానికి కోర్టు ఇచ్చిన ఈ చారిత్రక తీర్పుపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్లో చెప్పండి. ఈ ఇన్ఫర్మేటివ్ హిస్టారికల్ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్.